హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో పట్టు శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాం గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి. మరి పట్టు శారీస్లో ఈ షోరూంలో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. శ్వేతా శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు, ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఓకే, కంచిపట్టులో డిజైనర్ శారీస్, లైట్ గ్రీన్ కలర్, సొసైటీ కంచి. ఓకే, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కంటే అరిటాక్ పచ్చ కలర్ వస్తుందండి. ఈ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక బాదం షేప్ లాగా తీసుకుని దాని లోపల ఒకటి పింక్ కలర్, ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్. అంటే సారీ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ వస్తుంది. దాంట్లో మనకి ఒక చిన్న మ్యాంగో బుట్టిని డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఇట్లా సర్కిల్స్ టైప్ లో లైన్స్ ఇచ్చేసి మధ్యలో డైమండ్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి ఒక ఫ్లవర్స్ తో బంచ్ ఇచ్చారనమాట. అంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీనికి బోర్డర్స్ మనకి చిన్న బోర్డర్సే ఇచ్చారు, కాకపోతే దీంట్లో సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కడ్డీ బోర్డర్ స్టైలే. అటు ఇటు మనకి ఒక చిన్న ఫ్లవర్ టైప్ ఇచ్చారు. తర్వాత మనకి ఒక లైన్ వచ్చేసి సిల్వర్ జరీ, ఇంకొక లైన్ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో వచ్చింది. ఇదే బోర్డర్ మనకి ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ బ్యాక్గ్రౌండ్లో మనకి కల్నీతో వచ్చింది అనమాట. బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే మనకి అరిటాక పచ్చ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి మొత్తం ఒక డ్రాప్ టైప్ డిజైన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి జరీ ఇచ్చారనమాట లైన్స్ లాగా. తర్వాత మనకి ఒక డ్రాప్ టైప్ డిజైన్ తీసుకుని దాంట్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక డిజైన్ వచ్చింది, మ్యాంగో డిజైన్, చుట్టూ చిన్న చిన్న పెటల్స్ ఇచ్చారు. ఇప్పుడు పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఈ బోర్డర్తో పాటు కింద మనకి ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా వస్తుంది. సెల్ఫ్ కలర్ కాంబినేషన్, అంటే మనకి శారీ ఏ కలర్ అయితే డిజైన్ చేశారో అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఒక వేవ్ లాగా లైన్ ఇచ్చారు, లోటస్ ఫ్లవర్స్ బంచ్ ఇచ్చారు. మొత్తం అంటే డబుల్ బోర్డర్ లాగా సెల్ఫ్ డిజైన్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ కలర్ అండ్ సర్కిల్ లాగా, అలాగే పింక్ కలర్తో డైమండ్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో కామన్గా ఆ బోర్డర్ని మాత్రమే మనకి ఇచ్చారనమాట. కింద బోర్డర్లో ఇంతకుముందు మనం శారీలో క్రీపర్ పార్ట్ చూసాం కదా, క్రీపర్ పార్ట్ ఇవ్వకుండా ఓన్లీ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 25,200 అండి. ఇందులో 50% ఆఫర్ అండి, మనకు 12,600 పడుతుంది. 25,200 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఆషాఢ మాసం 20 డేస్ ముందు నుంచి మనకి డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే మనకి శ్వేతా శారీ మందిర్ 4 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కవాడిగూడ ఉంది, సెకండ్ విద్యానగర్, థర్డ్ వన్ వచ్చేసి మనకి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8, ఫోర్త్ వన్ సరూర్ నగర్ అండి. సరూర్ మన శారదా థియేటర్ బ్యాక్ సైడ్ అండి. సరూర్ నగర్లో శారదా థియేటర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 4th బ్రాంచ్ రీసెంట్గా ఓపెన్ చేశారు. ఈ 4 బ్రాంచెస్లో కూడా మనకి ప్రతి ఒక్క శారీ మీద కూడా ఆషాఢ మాసం సందర్భంగా మనకి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. కొన్ని శారీస్ మీద మాత్రమే, పట్టులో మనకి బ్రైడల్ కలెక్షన్స్లో కొన్ని శారీస్ మీద మాత్రమే 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ శారీ పట్టు మేడం, పట్టులో డిఫరెంట్ అండి. ఓకే, ఇది వచ్చేసి పింక్ కలర్, మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ పైన మొత్తం జరీతోనే చిన్న చిన్న డైమండ్స్ లుక్ వచ్చింది. తర్వాత మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ క్రీపర్, రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. అంటే ఎల్లో మీద మనకి జరీ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ లాగా కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్, పింక్ కలర్ కి ఎల్లో కలర్ పళ్ళు, తర్వాత గ్రీన్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ కూడా క్రియేట్ చేశారు. పైన చూసినట్లయితే ఎల్లో బోర్డర్ పైన మొత్తం మనకి జరీతోనే డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చేసి ఆ కడ్డీ బోర్డర్ పైన అంతా కూడా మనకి జరీతో సన్న డిజైన్ ఇచ్చారు. పైన మొత్తం మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్లో కూడా 2 వైపులా కూడా మనకి ఒకటే డిజైన్ వస్తుంది. టోటల్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తీసుకున్నారు. అది కూడా మనకి డార్క్ రాణి పింక్ కలర్ వచ్చింది. ఆ రాణి పింక్ కలర్ పైన మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్తో ఫుల్ శారీ అంతా కూడా మనకి సన్నటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ ఇచ్చారండి. పళ్ళు కలర్ మనకి ఎల్లో కాబట్టి ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు. 1 సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ బోర్డర్ వచ్చింది, అలాగే గ్రీన్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు వచ్చి చూసినట్లయితే మనకి అంటే శారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో సేమ్ బోర్డర్ వచ్చింది. దీని మీద మనం పింక్ కలర్తో వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్ 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 ఉంటుంది. ఈ శారీ కాస్ట్
17,889 రూపీస్ అండి. అందులో 50% ఆఫర్ అండి మనకి. 50% 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. పట్టు మేడం, పట్టు ఎల్లో కలర్ అండి. పళ్ళు పాటు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అంటే రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అటు ఇటు మనకి టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మనకి బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో, అంటే శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఆ కలర్స్ కాంబినేషన్తో మనకి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. మళ్ళీ ఎడ్జెస్కి కూడా మళ్ళీ బోర్డర్స్ లాగా ఇచ్చారు అనమాట. మొత్తం మీద మనకి ఏంటంటే ఫుల్ 1 మీటర్ పళ్ళు, అంటే మొత్తం డిజైన్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి శారీకి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన మజంటా పింక్ కలర్ మీద డల్ ఫినిషింగ్తో క్రీపర్ పార్ట్, అలాగే కొంచెం బ్రైట్ లుక్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. తర్వాత మనకి కడ్డీ బోర్డర్, టెంపుల్ డిజైన్, తర్వాత మనకి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి రెడ్ కలర్, ఎక్కువగా ఎల్లో కలర్ కనిపించే విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది, పళ్ళులో కల్నేత వచ్చింది, శారీలో కూడా కల్నేత ఇచ్చారు. టోటల్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి. సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది. ఓకే, సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కదండి, దాని మీద రెడ్ కలర్తో చిన్న చిన్న లీవ్స్ బంచ్ లాగా ఇచ్చారనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 25,200 అండి. ఇలా 50% ఆఫర్ అండి. నెక్స్ట్ శారీ అండి, పట్టు మేడం. పట్టులో డిఫరెంట్ అండి. వావ్, బాటిల్ గ్రీన్ కలర్ పట్టు అండి. మనకి ఏంటంటే ఎక్కువ జరీ కాకుండా మనకి థ్రెడ్ వర్క్ దీంట్లో డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఏంటంటే జరీతో పాటు మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి. బాటిల్ గ్రీన్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు వచ్చింది. ఇక్కడ మనకి ఒకటి డైమండ్ డిజైన్, ఒకటి ఫ్లవర్ డిజైన్తో మిడిల్ బ్లాక్ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఎడ్జెస్లో బోర్డర్ కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపించే విధంగా వచ్చింది. ఒక టర్నింగ్ క్రీపర్, లోటస్ ఫ్లవర్తో ఒక టర్నింగ్ క్రీపర్, తర్వాత మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ డిజైన్, తర్వాత మ్యాంగో డిజైన్ వచ్చే విధంగా అవుటర్ లుక్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చే విధంగా ఒక లీఫ్ బంచ్ అనమాట. ఇది మొత్తం కూడా అట్లా డిజైన్ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన మాత్రం నార్మల్గా కడ్డీ బోర్డరే ఇచ్చారండి, కానీ కింద మాత్రం బోర్డర్ చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్లో ప్లెయిన్ కడ్డీ బోర్డర్ తీసుకుని దానిపైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ జరీ ఇచ్చారు. దానిపైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్, తర్వాత ఒక క్రీపర్ పార్ట్ వచ్చేసి మొత్తం మనకి ఇట్లా వచ్చిందనమాట. అంటే ఒక ఫ్లవర్ డిజైన్, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ టర్నింగ్ వర్క్ ఇచ్చారు. దీంట్లో అంటే సిల్వర్ జరీ కూడా మిక్స్ చేశారు. తర్వాత మనకి ఈ దీనిపైన ఉన్నటువంటి డిజైన్ చూసినట్లయితే చూడడానికి మాత్రం అక్కడికి మనకి జరీ డిజైన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది జరీ కాదండి. బ్యాక్గ్రౌండ్లో ఈ సన్నటి లైన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి జరీ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ పట్టు థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. చుట్టూ కూడా మనకి సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకి మ్యాంగో డిజైన్, అది కూడా మొత్తం సన్నటి వర్క్. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ, ఈజీగా క్యారీ చేయొచ్చు. బ్లౌజ్ ప్లెయిన్, ఓకే, ప్లెయిన్ ఇచ్చారు. దీని మీద మనం సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్తో మనం ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు. పైన మాత్రం కామన్గా కడ్డీయే ఇచ్చేసారండి. పైన శారీలో కూడా మనకి పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ వచ్చింది కదా, సేమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సేమ్ కింద బోర్డర్ ఏదైతే కంటిన్యూ చేశారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 17,889 రూపీస్ అండి. 17,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది, అది కూడా ఆషాఢ మాసం సందర్భంగా. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? పట్టులో పింక్ కలర్లో లైట్ పీచ్ కలర్ కూడా మిక్స్ చేశారు. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. ఒక డైమండ్ లుక్ తీసుకొచ్చి దాంట్లో చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని దాని చుట్టూ చిన్న చిన్న పెటల్స్ ఇచ్చారు, సేమ్ అనమాట. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్. ఇక్కడ మనకి చిన్న చిన్న డైమండ్స్తో ఒక సన్నటి బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి కడ్డీ బోర్డర్ పైననే మనకి కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ బిగ్ బోర్డర్ అనేది మనకి పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ మనకి సేమ్ డిజైన్ వస్తుంది. శారీ మిడిల్లో మొత్తం మనకి పింక్ కలర్ వచ్చింది. పింక్ కలర్ పైన మనకి ఉప్పాడ స్టైల్ బోర్డర్స్ ఉంటాయి కదండి, సేమ్ అంటే కొంచెం డిజైన్స్ ఉప్పాడ స్టైల్ డిజైన్ ఇచ్చారనమాట. బిగ్ సైజ్లో మ్యాంగో తీసుకుని లోపలంతా కూడా కట్ వర్క్ స్టైల్లో అవుట్లైన్ లుక్
మనకి పింక్ కనిపించే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ పింక్కి బోర్డర్స్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్. పళ్ళు మనకి మస్టర్డ్ ఎల్లో కాబట్టి బోర్డర్ కూడా మనకి అంటే మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు. తర్వాత బ్లౌజ్ కూడా ఓకే మస్టర్డ్ అండ్ గ్రీన్ మిక్స్ అండి ఇది. గ్రీన్ ఓకే గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా వచ్చింది, లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్. దీనిపైన మనం పింక్ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. మొత్తం టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చేసి మనకి 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో అది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఇచ్చారు. పింక్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, ఎక్సలెంట్ కలర్స్. దీని కాస్ట్ ఎంత? 19,889 రూపీస్ అండి. 19,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టు అండి. కంచిపట్టులో డిజైనర్ అండి ఇది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉంది బూటీ. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి ఈ సారీ ఏదైతే కలర్స్ కాంబినేషన్ ఉందో సేమ్ కలనేత కలర్ కాంబినేషన్ సేమ్ కలరే ఇచ్చారు. మిడిల్ బ్లాక్ మొత్తం కూడా డైమండ్ లాగా డిజైన్ చేసి నార్మల్గా ఇచ్చారనమాట. అంటే ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి ఒక లీఫ్ వర్క్ తీసుకున్నారు. లీఫ్ వర్క్ లోపల మనకి ఒక మ్యాంగో షేప్, తర్వాత డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే సారీకి 2 సైడ్స్ బార్డర్స్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్ డిజైన్స్ అనమాట. పైన మొత్తం కూడా మనకి ఇట్లా హిల్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. తర్వాత కింద చూసినట్లయితే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ సారీకి బోర్డర్స్ కూడా నార్మల్లే, కాకపోతే ఈ సారీలో మిడిల్లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ సారీలో బోర్డర్స్ కన్నా కూడా మనకి ఎక్కువ హైలైట్ అయ్యేది మిడిల్లో ఉన్న డిజైన్ మాత్రమే. దీంట్లో మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ 2 రకాల జరీలు మిక్స్ చేసి మనకి ఈ బంచ్ని డిజైన్ చేశారు. అలాగే బంచ్కి మ్యాచ్ మధ్యలో అంటే గ్యాప్స్ ఎక్కువ తీసుకోకుండా మనకి మొత్తం కూడా మనకి ఇట్లా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నట్లయితే ఒక సైడ్ నుంచి చూస్తే కొన్ని బంచెస్ మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, అంటే మూమెంట్ని బట్టి ఇలా మూవ్ చేస్తున్నప్పుడు. కొన్ని బంచెస్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ప్లెయిన్ వచ్చిందండి. కల్నేత బ్యాక్గ్రౌండ్ పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ మాత్రం సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మనం దీనిపైన గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ స్టోన్ వర్క్ ఆర్ థ్రెడ్ వర్క్ ఏది చేయించుకున్నా కూడా సూపర్గా హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 19,889 రూపీస్ అండి. ఇందులో మనకి 50% ఆఫర్ అండి. ఓకే, ఈ సొసైటీ వాళ్ళ ఆఫర్ అండి ఇది. శ్వేతా సారీ మందిర్ ప్రతి బ్రాంచ్లోనూ మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది. ప్రతి ఒక్క శారీ మీద మనకి 20% డిస్కౌంట్ ఉంది. పట్టులో కంచిపట్టు శారీస్లో కొన్ని శారీస్ మీద మాత్రమే 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు మేడం, పట్టులో డిజైనర్. పట్టులోనే మనకి డిజైనర్ సారీ ఎక్కువ బ్రొకెట్ స్టైల్ వచ్చింది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్రొకెట్ స్టైల్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి స్ప్రే టిష్యూ వచ్చింది. దానిపైన మనకి ఒక డైమండ్ లాగా జరీ ఇచ్చేసి దాంట్లో మనకి పింక్ కలర్ ఫ్లవర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఇచ్చారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి 2 కలర్సే తీసుకున్నారు. ఇది మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం ఇలాగే వస్తుంది. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఇట్లా ఒక బ్లాక్ టైప్లో తీసుకొని ఆ బ్లాక్లో మనకి ఒక లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. అంటే మ్యాంగో షేప్ కనిపిస్తుంది, అలాగే లీఫ్ లాగా కూడా కనిపిస్తుంది. మిడిల్ బ్లాక్లో మనకి ఇలా ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా మనకు ఒక సింపుల్గా చిన్న బోర్డర్ ఒకటి క్రియేట్ చేశారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మీనా వర్క్ ఇచ్చారండి. ఆ మీనా వర్క్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. తర్వాత అడ్జస్ట్కి ఇట్లా చూసినట్లయితే కనుక మొత్తం మనకి హిల్స్ టైప్లో 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్ బంచ్ ఇచ్చారు. అలాగే అక్కడక్కడ గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్, ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం హెవీ బోర్డర్ కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. టోటల్ అంతా కూడా మనకి బ్రొకెట్ స్టైల్ ఇచ్చారు, ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదండి. ఈ శారీ కాస్ట్ అండి 24,500 అండి. 24,500 రూపీస్కి ఈ శారీ ఉంది. దాంట్లో మనకి 50% డిస్కౌంట్ అంటే 12,250 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టు అండి. కంచిపట్టులో గ్రేప్ కలర్ కాంబినేషన్ శారీ. దాని మీద మనకి జరీ ఫ్లవర్స్ వచ్చేసరికి శారీ అంతా కూడా మనకి గోల్డ్ పెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తం గోల్డ్తోనే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి సంపంగి కలర్ అంటారు కదండి, లైట్ మెహందీ గ్రీన్ కలర్, సేమ్ ఆ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరిగే వచ్చింది, అలాగే ఫ్లవర్ డిజైన్ అంతా కూడా జరిగే వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఏదైతే ఉందో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది మనకి అవుట్లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ డిజైన్ చేశారు. పళ్ళుకి 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చేసరికి చాలా నీట్గా ప్లస్ బ్రైట్ లుక్ ఉండే విధంగా మనకి ఒక ఫ్లవర్స్ బంచెస్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీకి ఈ పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి టోటల్ బోర్డర్స్ చూసినట్లయితే పైన మాత్రం మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి దీంట్లోనే మనకి టర్నింగ్ క్రీపర్ వచ్చింది, తర్వాత ఇంకొకటి మనకి జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మాత్రం మనకి వేరే కలర్స్ ఏమీ యూస్ చేయలేదండి, ఓన్లీ సంపంగి కలర్ మాత్రమే వచ్చింది. కింద మాత్రం మనకి డబల్ బోర్డర్ ఇచ్చారు. ఈ డబల్ బోర్డర్లో పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూనే ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే అక్కడ వచ్చేసి సంపంగి కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి మనకి ఏంటంటే ఇక్కడంతా శారీ బేస్ కలర్ అంతా గ్రేప్ కలర్ వచ్చింది. ఆ తర్వాత బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్. 3 వేరియేషన్స్ చూపించారు ఒక శారీలోనే. దీంట్లో ఉన్న డిజైన్ కూడా చూసారు కదా, మనకి కట్ వర్క్ స్టైల్లోనే బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంది. కట్ వర్క్ స్టైల్లో వచ్చింది మనకి ఫ్లవర్ డిజైన్ అంతా. చిన్న క్రీపర్ అంటే చాలా సన్నటి వర్క్ అండి మనకి దీంట్లో ఉన్న డిజైన్ అంతా కూడా మనకి డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మనకి డార్క్ బ్యాక్గ్రౌండ్ తీసుకునేసరికి దానిపైన ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి క్రోటన్లోనే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అండి. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డార్క్ అయ్యేసరికి మనకి ఈ జరీ బాగా హైలైట్ అవుతుంది. మొత్తం డాట్స్ టైప్, అంటే ఈ జరీ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ అనేది కూడా కనిపించకుండా ఎక్కువ బ్రైట్గా కనిపించే విధంగా ఉండాలి అని చెప్పేసి మొత్తం కూడా సన్నటి ఒక డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఫుల్ శారీ వస్తుంది, ఎక్కడ మిస్ కాకుండా. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పళ్ళు కలర్ చేంజ్ ఉంది కాబట్టి పళ్ళు కలరే ఇచ్చి ఉండాలి. ఓకే, పళ్ళు కలరే ఇచ్చారు, కాకపోతే జరీ వర్క్ కాకుండా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట. పైన కింద మనకి సేమ్ పళ్ళులో అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు 2 సైడ్స్ కూడా. కానీ కింద బోర్డర్లో మనకి ఇంతకుముందు నేను గ్రీన్ కలర్ బోర్డర్ కూడా చూపించాను కదా, ఆ ప్లేస్లో డిజైన్ అనేది చేంజ్ చేశారు. అక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు, పళ్ళులో వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ మ్యాంగోస్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 19,889 రూపీస్ అండి. ఇది 19,889 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? పట్టు శారీ. ఇది వచ్చేసి మనకి పళ్ళు కలర్ మొత్తం కూడా గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కలర్ ఉందండి, శారీ బేస్ మొత్తం మనకి లైట్ కలర్ ఉంది. పళ్ళు వచ్చేసరికి బ్రైట్ కలర్ ఇచ్చారు. గ్రేప్ కలర్ పైన మనకి సన్నటి డిజైన్తో ఒక బ్లాక్ మొత్తం వచ్చింది. తర్వాత బోర్డర్ వచ్చేసి ఒక సన్నటి ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారు, అది కూడా మనకి కట్ వర్క్ స్టైల్ వచ్చింది. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఆ టర్నింగ్ క్రీపర్ అంతా కూడా గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి జరీ వచ్చేసరికి బ్రైట్ లుక్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారనమాట. పైన బోర్డర్ వచ్చేసి మనకి సింపుల్ గా ఇచ్చారు. ఒకటేమో చిన్న చిన్న డైమండ్స్ ఉన్న బోర్డర్ తీసుకున్నారు, ఇంకొకటేమో ఒక చిన్న ఫ్లవర్ ఉన్న బోర్డర్ తీసుకున్నారు, సింపుల్ గా ఇచ్చారు పైన. కింద మనకి బోర్డర్లో ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంతకుముందు నేను మీకు పళ్ళులో గ్రేప్ కలర్ మీద ఒక టర్నింగ్ క్రీపర్ ఏదైతే చెప్పానో అదే డిజైన్ని కొంచెం బిగ్ సైజ్లో కంటిన్యూ చేశారనమాట. అంటే డబుల్ బోర్డర్ స్టైల్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా కొంచెం డల్ ఫినిషింగ్ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా ఈ మ్యాంగో ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ మ్యాంగో ఫ్లవర్కి అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రేప్ కలర్ ఇచ్చారు. పళ్ళులో అలాగే కింద బోర్డర్లో మనకి సేమ్ కలర్ గ్రేప్ కలర్ వచ్చింది కాబట్టి ఆ కలర్తో మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి సన్నటి క్రీపర్ వర్క్తో ఇట్లాగే కంటిన్యూ అవుతుంది, కానీ చాలా బ్రైట్ లుక్ ఉందండి. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ ఏది ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి, గ్రేప్ కలర్. ఓకే, డార్క్ కలర్ గ్రేప్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సిల్వర్ బోర్డర్స్ ఏదైతే ఉందో అదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. అక్కడ మనకి గోల్డ్ బోర్డర్ వచ్చింది, ఇక్కడ మనకి సిల్వర్ బోర్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, కాకపోతే మనకి కింద బోర్డర్లో గ్రేప్ కలర్ మీద జరీతో డిజైన్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దీనిపైన మనకి అవుట్లైన్ మనకి జరీతో ఏదైనా డిజైన్ చేయించుకున్నట్లయితే ఈ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 19,889 రూపీస్ అండి, అలా 50% ఆఫర్ అండి. 19,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులో డిఫరెంట్ అండి, పట్టులో డిఫరెంట్ డిజైన్ సారీ
దీంట్లో మనకి సిల్వర్ జరీ డిజైన్ అలాగే గోల్డ్ జరీ డిజైన్ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ మిడిల్ బ్లాక్ మొత్తం. తర్వాత అడ్జస్ట్ చూసినట్లయితే ఇట్లా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది. అటు ఇటు ఒక చిన్న టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. ఒకటి వచ్చేసి సిల్వర్ చెక్, ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్తో ఇట్లా 2 కలర్స్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి సిల్వర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా మనకి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. డిఫరెంట్గా కనిపిస్తుంది మొత్తం బోర్డర్ అంతా కూడా. ఫుల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, మధ్యలో మనకి మీనా వర్క్ వచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్తో. సన్నటి డిజైన్ బ్రొకెట్ బ్లౌజ్ మనం డిజైన్ చేసుకునే అవసరమే లేదండి. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, క్రాస్ లైన్స్ ఇచ్చారు. సేమ్ 2 సైడ్స్ సారీకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 19,818 రూపీస్ అండి. 19,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అందులో మనకి 15% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు సారీ మిడిల్ బ్లాక్ మొత్తం కూడా మనకి ఇట్లా ఒక కొంచెం డిఫరెంట్గా వేవ్స్ లాగా డిజైన్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి మొత్తం మనకి ఒక బ్రొకెట్ స్టైల్ డిజైన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్, ఫ్లవర్ వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారు. ఈ శారీలో మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ 2 రకాల జరీలు కూడా యూస్ చేశారు. పైన మాత్రం నార్మల్గా కడ్డీ బోర్డరే ఇచ్చేసారండి. కింద మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. 1 సైడ్ మనకి కడ్డీ బోర్డర్ కనిపిస్తుంది కింద, ఇంకొక 1 సైడ్ వచ్చేసి ఈ సిల్వర్ జరీతో క్రీపర్ పార్ట్ అనేది మనకి గోల్డ్ జరీలో కూడా మిక్స్ చేసుకుంటూ మనకు ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. కొంచెం సన్నటి లీవ్స్ తీసుకునేసరికి ఇది కొంచెం బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. తర్వాత శారీ మొత్తం కూడా లీఫ్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి మ్యాంగో షేప్ మీద లోపల మనకి లీవ్స్తో బంచ్ ఇచ్చారనమాట. షేప్ చూసినట్లయితే మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుంది. ఇక్కడ బంచ్ మాత్రం మనకి లీఫ్ బంచ్ ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టోటల్ శారీ. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? రన్నింగ్ పళ్ళు వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుంది. అంటే రన్నింగ్ కలర్ కాంబినేషన్. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి కొంచెం కల్నేత బ్యాక్గ్రౌండ్, పైన మనకి సేమ్ బోర్డర్ కడ్డీ బోర్డర్, కింద మనకి ఒక సిల్వర్ కలర్తో క్రీపర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 17,950 రూపీస్ అండి. అలా మనకు 50% ఆఫర్ అండి. 4 బ్రాంచెస్లో కూడా ఉంటుంది. ప్రతి ఒక్క సారీ మీద కూడా మనకి 20%, అంటే పట్టు సారీ అవ్వచ్చు లేకపోతే డిజైనర్ సారీ అయినా ఏ సారీ అయినా కూడా మనకి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. కొన్ని పట్టు సారీస్ మీద మాత్రమే మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ మనకి 4 బ్రాంచెస్లో కూడా ఉంటుంది. ఒకసారి బ్రాంచెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి కవాడిగూడ మెయిన్ బ్రాంచ్, సెకండ్ విద్యానగర్, థర్డ్ వన్ వచ్చేసి మనకి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంది. 4th బ్రాంచ్ వచ్చేసి సరూర్ నగర్ మనకి శారదా థియేటర్ బ్యాక్ సైడ్లో ఉంది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళేసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే శేఖర్ గారు, మరి మా వ్యూవర్స్ అందరికీ కూడా పట్టు శారీస్లో అది కూడా మనకి 50% ఆఫర్ ఉన్న శారీస్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.